హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? ఇవాళ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం నేను రవ్వ దోశ చూపిస్తున్నాను, హోటల్ స్టైల్ మాదిరిగా. దానికి కావాల్సింది ఒక కప్పు బియ్యం పిండి తీసుకున్నాను. నెక్స్ట్ అంతే ఒక రవ్వ తీసుకున్నాను. ఒక బౌల్లో హాఫ్ బౌల్ తీసుకున్నాను రవ్వ. ఇది కూడా వేసేసుకున్నా. ఒక 2 స్పూన్స్ పెరుగు తీసుకుంటున్నాను. వెజిటేబుల్ కట్టర్లో పచ్చిమిర్చి, ఉల్లిపాయలు మనం సన్నగా కట్ చేసుకుందాం. దీనిలోనే ఫ్రెండ్స్ ఒక కప్పు క్యారెట్ తురుము, ఉల్లిపాయ పచ్చిమిర్చి మనం వెజిటేబుల్ కట్టర్లో తురిమేసుకున్నాం కదా, అది కూడా వేసేసిన. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోవాలి. 1 స్పూన్ జీలకర్ర. ఈ మిక్చర్ని మొత్తం పిండికి వాటర్ వేసేసుకొని కలుపుకుందాం. బాగా పల్చగా కలుపుకుందాం. రవ్వ దోశ కాబట్టి నేను వేసి చూపిస్తాను మీకు ఇప్పుడు. పల్చగా ఫ్రెండ్స్ ఇంకా ఈ విధంగా కలుపుకోవాలి దోశకి, బాగా పల్చగా, రవ్వ దోశ కాబట్టి. నెక్స్ట్ ఇప్పుడు మనం సాల్ట్ వేసుకోవాలి, రుచికి సరిపడా సాల్ట్. నేను 2 స్పూన్స్ వేస్తున్నాను. ఫ్రెండ్స్ వేసేసుకుందాం. పైన హీట్ ఎక్కింది. కొంచెం ఫ్రెండ్స్ రవ్వ దోశ రెడీ అయిపోయింది. పల్లీల చట్నీ కూడా చేశాను నేను, కానీ లెంతీ అయిపోయిందని నేను చూపించలేదు. అంతే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎలా ఉందో మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్ బాక్స్లో చెప్పండి. అంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.